కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలపై మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగెనపూడి బీచ్లో సముద్ర స్నానాలకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలన్నారు. పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసంలో పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరించడం, అలాగే కొన్ని సాంప్రదాయాలను కూడా అక్కడ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మచిలీపట్నంలో పాండురంగ స్వామి యొక్క ఉత్సవాలు కూడా స్టార్ట్ అయినాయి. నిన్నటి నుంచి పాండురంగ ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు 2 కార్యక్రమాలు, పాండురంగ ఉత్సవాలు, అదేవిధంగా సముద్ర స్నానాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే అధికారులు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే గత అనుభవాల్లో సముద్ర స్నానాలకి దగ్గర లాస్ట్ టైం 1,00,000 మంది దాటారు. 1,00,000 నుంచి 1,50,000 పైన వచ్చారని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా అటు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అక్కడ మౌలిక వసతులు కల్పించే దాని దగ్గర నుంచి అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ పరంగా చూసుకుంటే మనకి ఎడిక్వేట్ గా అక్కడ బ్యారికేడింగ్, అదేవిధంగా ట్రైన్డ్ స్విమ్మర్స్ అండ్ బోట్స్మెన్ తో టీమ్స్ ఏర్పాటు చేయడం, సీ సైడ్ బ్యారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, ఒక ఫాల్కన్ వెహికల్ కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసుకుని దాని ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోనే కాకుండా ప్రాపర్గా పార్కింగ్ ప్లేసెస్లో అరేంజ్మెంట్స్, అదేవిధంగా ఎవరు కూడా పిల్లలు వాళ్ళు తప్పిపోకుండా సపరేట్గా హెల్ప్ డెస్క్స్, మల్టిపుల్ మెడికల్ క్యాంప్స్, వాటికి లైజన్ పర్సన్స్ కూడా ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలని ఈరోజు మంత్రి గారి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించబడింది. దీని ప్రకారం వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఎడిక్వేట్ బందోబస్తు. లాస్ట్ టైం కన్నా ఇంకా మెరుగ్గా ఈసారి చేయడానికి ప్రయత్నిస్తాం. మచిలీపట్నంలో ఉన్న మంగెనపూడి బీచ్ లో సముద్ర స్నానానికి చాలా మంది భక్తులు తరలి రావడం మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 1,00,000 దాకా ప్రజలు ఆ రోజు వచ్చి సముద్ర స్నానం చేసుకునేది ఇక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవల్ని అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. సో వచ్చిన వాళ్ళందరికీ కూడాను పారిశుద్ధ్య రీత్యాలో ఆ బీచ్ అంతా కూడా క్లీన్ గా ఉండేటట్టు అడిక్వేట్ టాయిలెట్ అరేంజ్మెంట్స్ అన్ని చేశాము. వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, మళ్ళీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్. సో మళ్ళీ ఈసారి కొత్తగా సముద్రానికి మార్నింగ్ హారతి కూడా ఏర్పాటు చేస్తున్నాము. యాక్చువల్లీ మళ్ళీ వీళ్ళందరి సేఫ్టీ దృష్ట్యాన అడిక్వేట్ నెంబర్ ఆఫ్ స్విమ్మర్స్ ని, గజ ఈతగాళ్ళని, మళ్ళీ బోటుల్ని కూడా సమకూర్చుకోవడం జరిగింది యాక్చువల్లీ. సో చాలా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేశాము. వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త